మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నుంచి భాస్కర్ నగర్ లో ఐరిస్ ఫ్లోరెట్స్ బ్రాంచ్ రన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈడ వెంకటరమణ కాలనీలో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి టోటల్ యాక్టివిటీ బేస్డ్ మీదనే మనం అందరికి పిల్లలకి నేర్పిస్తాము. ప్రతి ఒక్కటి ఏదైనా సరే, ఒక కలర్ రికగ్నిషన్ అనుకోండి, షేప్స్ అనుకోండి, ఆల్ఫాబెట్ అనుకోండి, నంబర్స్ అనుకోండి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి యాక్టివిటీ బేస్డ్ మీదనే ఉంటుంది. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు కర్నూలులో మన సెకండ్ బ్రాంచ్ ఐరిస్ ఫ్లోరెట్స్ ద హ్యాపీ ప్లే స్కూల్ సెకండ్ బ్రాంచ్ వెంకటరమణ కాలనీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. చీఫ్ గెస్ట్గా ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇనాగరేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇనిషియేషన్ తీసుకున్న స్వామి గారు ఆల్రెడీ ఫస్ట్ స్కూల్ భాస్కర్ నగర్లో ఫస్ట్ స్కూల్ 2023లో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. ఇది సెకండ్ బ్యాచ్ ఇనాగరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఐరిస్ ఫ్లోరెట్స్ ప్లే స్కూల్లో ఒకసారి పేరెంట్స్ చిల్డ్రన్ ఒకసారి స్కూల్ విజిట్ చేస్తే దీని ఇంపార్టెన్స్, దీని అడ్వాంటేజెస్ బాగా తెలుసుకోగలరు. అన్లైక్ అదర్ రెగ్యులర్ ప్లే స్కూల్స్, ఇక్కడ వస్తే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ లెర్నింగ్ బేసిస్లో ఉంటుంది. అంటే వాళ్ళు విన్నది తర్వాత విజువల్గా చూడటము, రిటెన్షన్ పవర్ కోసం మోర్ రిటెన్షన్ పవర్ ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్గా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కూడా అన్ని ఒక కాన్సెప్ట్ని ఫస్ట్ టీచింగ్, తర్వాత విజువల్ రికగ్నిషన్, దాన్ని అగైన్ ప్రాక్టికల్గా చేయించడము, ఇవన్నీ ఫాలో చేయడం వల్ల వాళ్ళ రిటెన్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. దానివల్లే ఇంత ఇదిగా సక్సెస్ఫుల్గా కాగలిగాను కూడా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలులో మన వెంకటరమణ కాలనీలో సెకండ్ బ్రాంచ్ ఐరిస్ ఫ్లోరెట్ సెకండ్ బ్రాంచ్ ప్లే స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేషన్ తీసుకున్న స్వామి గారికి, అలాగే మనతో పాటు ఐరిస్ ఫ్లోరెట్ చైర్మన్ గారు శిరీష్ గారు కూడా ఉన్నారు. ఈరోజు పిల్లలకి ప్లే స్కూల్ అంటే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఏముంది వాడు 2 గంటలు ఆడుకొని వచ్చేస్తే పంపిద్దామని చెప్పి అనుకుంటారు. కానీ అసలు ఫౌండేషన్ ఎప్పుడు జరగాలంటే పిల్లలకి 7 సంవత్సరాల లోపలే జరగాలి. ఆ టైంలో ఎప్పుడైతే పిల్లలు ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, స్పీచ్ కానీ, థింకింగ్ కానీ, క్రియేటివిటీ కానీ డెవలప్ అవుతుందో ఆ పిల్లడు భవిష్యత్తులో చాలా అద్భుతంగా రాణిస్తారు. ఈరోజు అటువంటి యాక్టివిటీ బేస్డ్గా తీసుకొని వచ్చి పిల్లలకి స్పీచ్ దగ్గర నుంచి ఫైన్ మోటార్ స్కిల్స్, స్ట్రెంగ్త్ ఇవన్నీ డెవలప్ చేసే విధంగా యాక్టివిటీ బేస్డ్లో ఎక్కడో నేను టాప్ సిటీస్లో కూడా చూడండి, టౌన్స్లో కూడా చూడండి, ఈరోజు ఈ వెంకటరమణ కాలనీలో ఒక బ్రాంచ్లో నేను చూడడం చాలా ఆనందంగా ఉందండి. అటువంటి ఇనిషియేటివ్ తీసుకున్న స్వామి గారికి నేను స్పెషల్గా అప్రిషియేషన్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెండో బ్రాంచ్, ఫస్ట్ బ్రాంచ్ మనకి భాస్కర్ రెడ్డి నగర్లో అక్కడ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసి ఈరోజు రెండో సంవత్సరంలోనే ఇంకో బ్రాంచ్ తీసుకొని వచ్చి ఇంకా హైఫైగా తీసుకొని వచ్చి యాక్టివిటీ బేస్లో పిల్లలకి ఇంకా సంపూర్ణమైన విద్యను అందించాలని ఆయన సంకల్పం మరింతగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే 10 ఏళ్లలో ఐరిస్ ఫ్లోరెట్స్ బ్రాంచ్ని దాదాపుగా ఫ్రాంచైజ్ మోడల్లో 100 స్కూల్స్ని స్టార్ట్ చేసినటువంటి శిరీష్ గారికి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.